వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మొత్తం మర్చిపోకండి. సో మనమైతే ఈరోజు మిషన్ కిందకి అయితే పోతున్నాం. కానీ ఈ ఎండకు పోవాలంటే భయం అవుతుంది నాకైతే. ఎండ మామూలుగా కొట్టడం లేదు. ఈ ఎండకి ఆ సొంకుకి మామూలుగా ఉండదు. మనకి ఆవులు కూడా ఉన్నాయి, ఆవులకు వాటర్ కూడా తప్పాలి. మా వాళ్ళందరూ పెళ్ళికి అయినారనమాట. సో ఇప్పుడైతే ట్రాలీలో మట్టి ఉంది వండు. సో దాన్ని అయితే క్లీన్ చేయలేదు, మళ్ళీ ఒడ్లలో పడుతుంది మొత్తం. సో ప్రస్తుతానికి అయితే క్లీన్ చేసేద్దాం. మనం అయితే చీప్ కట్ట తీసుకొచ్చి మొత్తం మూడవాలి. నిన్న మొన్న మొత్తం వండుకోయింటి అనమాట పొద్దుగల. సో అందుకనే వండు అయితే వడ్డది మొత్తము. క్లీన్ చేయకపోతే మొత్తం వడ్లు వస్తుంది. సో ఖరాబ్ అయిపోతాయి, అందుకని క్లీన్ చేయాలి. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అనమాట. వచ్చేసింది పిలుపు, ఇంకా వెళ్ళాలి అనమాట. తప్పదు, ఇంకా చోటపేట గడ చూస్తున్నాం మనం. ఇంకా సో మిషన్ అయితే రిపేర్ వచ్చింది. నేను వచ్చి మస్తు చెప్పా, 2 ట్రాక్టర్లు వచ్చినాయి అనమాట. 2 ట్రాక్టర్లు వేరే దూరం పోతాయి. సో బ్లేడ్ ఏం పోయిందంటే మస్తు సేపు అవుతుంది. లేకపోతే ఈ పాటికి ఇదంతా అయిపోయేసరికి. సో ఎండ అయితే మస్తు కొడుతుంది, భయం అవుతుంది పక్కకు పోవాలంటే, ఈ నీడకెళ్ళి పోవాలంటే. ఒక్క బ్లేడ్ పోయి ఇంతగానో పని అయిపోయింది. ఈ పాటికి అయిపోతుంది ఇది. యాక్చువల్గా మనం పోయింది ముందుగా వేరే మిషన్కి, ఇప్పుడు వచ్చింది వేరే మిషన్ కిందకి. ఇక్కడ చూసిన జాండీర్ అనమాట. సో ఆ కుబ్బొట్ట మిషన్ కొంచెం రిపేర్ వచ్చింది. అది ఇంకో ట్రాక్టర్ ఉందని చెప్పేసి ఇక్కడైతే వచ్చేసిన. ఒకటే ట్రిప్ దూరం ఉన్నది, మిగతా అన్ని దగ్గర, అందుకనే వచ్చేసిన. ట్రిప్ అయితే వస్తుందన్నమాట. ఎండ మాత్రం గుమ్ముతుంది. పిల్లలు వచ్చిర్రు ట్రాక్టర్ పైకి. సో కొంచెం దిగబడేటట్టు ఉంది, వీడ కొంచెం దిగబడింది అనమాట. ఇదంతా కోసేయాలి మొత్తం చేను. మిషన్ అయితే నడుస్తుంది ఆల్మోస్ట్. ఇంకా ఒక 2 ట్రిప్స్ అవుతాయి. ఒక డబ్బా ఓచిడ పెట్టినాం. ఈ పిల్లలందరూ ట్రాక్టర్ మీద ఎక్కడానికి ఇలా పడ్డారు అనమాట. రే ఇంటికి పోతారా, పోండి రా, ఇంటికి నడుచుకుంటా పోండి. ట్రాక్టర్ మీద వస్తారా మీరు? ట్రాక్టర్ మీద వద్ద పోండి, ట్రాక్టర్ మీద వస్తామని కూర్చున్నారు. ఎండ అయితే మామూలుగా కొడతలేదు. నేనైతే ఒక టవల్ వేసుకొని ఇలా పడ్డా. ఇక్కడ టవల్ వేసుకొని కూర్చున్నా ఇలా పడ్డా. ఎండ అయితే మస్తు కొడుతుంది, ఫుల్ ఎండ కొడుతుంది. మొన్న వంట అయితే ఇక్కడనే కొట్టినామన్నమాట. మనుషులు తవ్విండ్రు. ఇక్కడైతే కాలువ ఉంది. ఇదైతే పెద్ద గుంతలు పడిపోయింది అనమాట. 2-3 ట్రిప్పులు పోయేసరికి మొత్తం బద్మత్ కట్టలు మొత్తం వేసారు. సో ఇవన్నీ దిగబడకుండా అయితే ప్లాన్, కాకపోతే గుంతలు అయితే బాగా గట్టిగా పడ్డాయి. దిగబడుతుందా ఏం చేస్తుందా అని తర్వాత పోతరంగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడైతే ఏం తెలియదు మనకైతే. తిన్నాక అయితే వేరే దానికైతే షాల్ చేస్తుర్రు. ఇంతసేపు ఇదంతా కోసినాం, తినొచ్చి ఇప్పుడైతే అతనికి దాటుతుంది మిషన్ అయితే. ఈవినింగ్ అయితే నాకు తెలిసినంత వరకు. సో ఇంతసేపు చాలా లేట్ అయింది. తలంచే మర్చిపోయాను ఇంటికైనా, అందుకని లేట్ అయిపోయింది అనమాట. ఎండ అయితే మస్తు కొడుతుంది, మస్తు ఉబ్బరిస్తుంది. ఈ సుంకు పడేసానికి ఇంకా పెయ్యి మంటలు వేస్తుంది అనమాట.
మిషన్కి వచ్చే ప్రతి చోట ఇట్లా చెట్లు ఉంటే బాగుంటుంది. చల్లగా ఉంది ప్రస్తుతానికి అయితే. ఒక ట్రిప్ పోసి వచ్చిన తిన్నాక, కానీ ఘోరంగా ఉబ్బరిస్తుంది. ఇట్లా గీకబ్బు తెచ్చి అంత సుంకు పడ్డానికి బాగా. ఏం చేస్తాం, ఇదే పని అన్నమాట. మనకైతే మిషన్ అయితే ఇక్కడ వస్తుంది. ట్రాలీ అయితే కాల్ చేసి ఇంతకుముందు అనమాట. మస్తు ఉబ్బరిస్తుంది. ఒక వంక ఎండ కొడుతుంది, ఉబ్బరిస్తుంది, మళ్ళీ నీడ. అయినా నీడకుండా ఉబ్బరిస్తుంది. ఎండ ఉయ్యా ఇంతగానం దిగబడింది. వాక్ కొడుకు. దూరం ఒకటి అంతున్నట్టుంది. దిగింది కూడా. గడ్డి కూడా లేదు. ఆడికి మసకరాలి. ఇక మూడు గిన్నెలకు ఇస్తే తెల్లందాక ఆటోమేటిక్ చేయలేదు. కరెంట్ పోలేదేమో. కరెంట్ పోలేదేమో. అట్లా చాలా వారు బారినట్టుంది. ఇక నైట్ అయితే అయిపోయిందనమాట. ఇక చీకట్లు వచ్చినాయి కోస్తున్నారు. నాకు తెలిసి కొంచెం ఇది ఒక ట్రిప్ పోసి బంద్ చేస్తారు, ఎందుకంటే దిగబడుతుంది భూమి అక్కడక్కడ. సో ఇదైతే లాస్ట్ ట్రిప్ కావచ్చు ఈ పొద్దు అయితే, లేకపోతే నైట్ తిప్పలు ఊగే తిప్పలు ఎందుకు. సో నైట్ అయితే లేట్ అయిపోయింది. ఈ బంధాలు దిగబడతాయని చెప్పేసి నైట్ వదిలేసిండ్రు. సో అక్కడ కొంచెం ఉంటుంది, ఒక లైన్ ఉంది. సో అట్లా వెళ్ళి దిగబడ్డది కాబట్టి వదిలేసారు. ఇప్పుడు కోతామని నైట్ కిందకి తిప్పడం అని చెప్పేసి వదిలేసారు. ఇవన్నీ నిన్న కోసేసారు. ఇది కోస్తే ఇప్పుడు అయిపోతుంది. అండ్ మళ్ళీ అక్కడ పోలే, అక్కడ దూరం పోలే తంబాల అవతలకి. సో ఎయిర్ ఫిల్టర్ అయితే క్లీన్ చేస్తారు, దుమ్ము ఉంటుంది కాబట్టి. ఈ డబ్బాలో మొత్తం మన్ను పిల్లలే వచ్చినాయి. ఎందుకేమో మరి దాంట్లో వీక్కొని వచ్చినాయో తెలియదు, కానీ మస్తు పిల్లలు వచ్చినాయి. నిన్న అసలు రానని లేవు ఒకటి కూడా, కానీ ఇప్పుడైతే మస్తు వచ్చినాయి.
దాంట్లో వచ్చినందుకు వచ్చినందుకు అంతా దిగబడుతుంది అట్లా వెళ్ళి బాగా దిగబడుతుంది ఆ ఏరియా. ఇంతకుముందు మీ ట్రాక్టర్ అయితే మొత్తం గుడిదలకి తీసుకెళ్ళినా, ఎందుకంటే మిషన్ డబ్బా ఫుల్ నిండింది, మిషన్ ఎక్కడం లేదు ఉరము. సో ఇది అందుకనే గుడిదలకి వెళ్ళేసి వచ్చేసాను అనమాట. వెళ్ళింది ట్రాక్టర్ అయితే, అంటే భూమి గట్టిగా ఉందని చెప్పేసి వెళ్ళాం, లేకపోతే దిగబట్టి అయితే పోటీ ఈజీగా ఉంది కాబట్టి వెళ్ళాం, లేకపోతే అసలు వెళ్ళాం అనమాట. సో ఇదంతా బుర్జ అంటే ఫుల్గా. అండ్ ఇప్పుడులే ఇంతగానో బుర్జ అంటే సీజన్లో ఇప్పుడే. సో ఒడ్లు అయితే ఖాళీ చేస్తున్నాం అనమాట. మళ్ళీ వెళ్తా తిని వెళ్తాం అనుకుంటున్నాం, ఎందుకంటే అక్కడ అయితే వస్తుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మొత్తం మర్చిపోకండి. అండ్ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను అనమాట, చాలా లెంత్ అయిపోయింది ఇప్పటికి. అండ్ వీడియోని అయితే ఖచ్చితంగా ఎండ్ వరకు చూడాలని కోరుకుంటాను. టాటా బాయ్.